వచ్చే జూలై నుండి స్టాక్ మార్కెట్లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ ఐపీఓలు జోరు అందుకున్నాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం ఐపీఓ కోసం వచ్చేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఆగస్టులో సెబీకి ముసాయిదా పత్రాలను కూడా సమర్పించనుంది పేటీఎం. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా పేటీఎం సంస్థ 12,750 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఫోన్పే సంస్థ విలువ సుమారు 127 కోట్ల రూపాయలుగా లెక్కగడుతున్నారు నిపుణులు. ఈ ఐపీఓ నిర్వహణ కోసం ఫోన్పే సంస్థ కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మార్గాన్, సిటీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ వంటి దిగ్గజ సంస్థలను ఎంపిక చేసుకున్నట్లుగా తెలియవస్తుంది. మరి ఇన్వెస్టర్స్ మాత్రం ఫోన్పే సంస్థ ఒకే షేర్ విలువ ఏ శ్రేణిలో ఖరారు చేస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో అప్లై చేయడం మంచిదే, కానీ అప్లై చేస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చిన దాన్ని బట్టి రేషియోలో వాళ్ళు ఇస్తారు, కాబట్టి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిపుణులు ఏమంటున్నారంటే సెకండరీ మార్కెట్లో ప్రస్తుతం ఫోన్పే సంస్థ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే ఒక లాంగ్ అలాగే షార్ట్ రేంజ్ ఉంటుంది. ఆ షార్ట్ రేంజ్లో తప్పనిసరిగా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తూ స్టాక్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ షార్ట్ రేంజ్లో కొనుక్కుంటే మీకు కావాల్సిన పోర్ట్ఫోలియో 100, 15, 20, 30 తప్పనిసరిగా కొనుక్కోవచ్చు. అయితే ఐపీఓలో అయితే ఏంటంటే మీకు ఎన్ని వస్తాయో ఖచ్చితంగా మీకు తెలియదు, కాబట్టి అది చాలా మంచి సూచన అని నిపుణులు చెప్తున్నారు. సో తప్పనిసరిగా మీరు కూడా పాటిస్తారు కదా.